మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు అయితే విషయాన్ని చాలా ఈజీగా సెటిల్ చేసేసారు. ఆయన చాణక్యం ప్రదర్శించారా, రాజుగారు సాధించారా, లేదంటే నల్లమిల్లి దక్కించుకున్నారా సీటు, ఇదంతా పెద్ద సెన్సేషన్ అవుతుందేమో అని అనుకున్నాం. కానీ చాలా కూల్గా అయిపోయింది. కానీ ఇక్కడ బీజేపీ టీడీపీ మధ్య ఉన్న సంబంధాన్ని, సాన్నిహిత్యాన్ని, లేదంటే ఆ పొత్తుని ఎలా చూడాలి, ఎవరు తగ్గుతున్నారు, ఎవరు నెగ్గుకెళ్తున్నారు, ఎవరి కోసం ఎవరు త్యాగం చేస్తున్నారు, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు నుంచి పార్టీల నాయకులు పార్టీల కంటే అభ్యర్థులే చాలా స్ట్రాంగ్ ఉన్నారని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే రాజుగారు ఆయన ముహూర్తం పెట్టేసుకున్నాడు. కనీసం ఉండి నియోజకవర్గం అని ఇస్తారని తెలియకముందే నేను ఖచ్చితంగా నామినేషన్ వేసి చూపిస్తాను టీడీపీ నుంచి అని ఆయనే చెప్పేశాడు. నల్లమిల్లి రామకృష్ణ నాయుడు కూడా మొదటి నుంచి ఎక్కడ తగ్గలేదు, ఈ సీట్ నాదే, నేనే బరిలోకి దిగుతానన్నారు. ఇచ్చిన సీట్ను కూడా అక్కడ కూడా చాలా ట్విస్ట్, ఈయన బీజేపీ కండువా కప్పుకొని బరిలోకి దిగుతారని అయితే ఎవరు అసలు ఏం జరుగుతుంది ఏంటిది అంటే కండువా మార్చి ఏదో జెండా మార్చు సీటు పట్టు అన్నట్టు, ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు అన్నట్టుగా రాజకీయాలు అయిపోయింది. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది? అంటే పార్టీల్లో నాయకత్వాలు బలహీనపడ్డప్పుడు, పార్టీలు బలహీనపడ్డప్పుడు వ్యక్తుల ప్రాబల్యం పెరుగుతుంది. దానికి సాక్ష్యం ఇది. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే శాసనం. ఇప్పుడు చంద్రబాబు గారు లాంటోడే చాలా చోట్ల మిగతా వాళ్ళ మాటలకు తలగ్గాల్సి వస్తుంది. ఎందుకని? పార్టీ బలంగా లేదని ఆయనకే తెలిసిపోయింది. పార్టీ వీళ్ళు అనుకుంటున్నట్టు బయట ప్రచారం చేసినటువంటి తరహాలో స్ట్రాంగ్గా ఉంటే ఇవాళ ఆయన ఎక్కడ తగ్గేవాడు కాదు. అంటే ఇప్పుడు కూడా బాబు గారు చెప్పినట్టు నడుస్తున్నట్టుంది, కాకపోతే కార్యకర్తల దగ్గర కాకుండా పార్టీలో నడుస్తుంది ఏమనుకుంటున్నాను. అట్లా అనిపిస్తుంది అంతే. ఇక్కడ ప్రాక్టికల్గా ఏంటంటే విన్నట్టు ఉంటుంది, విననట్టు ఉంటుంది. ఇవాళ ఇద్దరి లక్షణం ఏంటంటే పార్టీకి డబ్బున్నోడు అవసరం, డబ్బున్నటువంటి వాడికి పార్టీ అవసరం. ఇది మాత్రమే ఇక్కడ సెంటిమెంట్ అంతే. కష్టపడ్డాం, మొదటి నుంచి పని చేసాం, ఇట్లాంటివన్నీ వేస్ట్. ఇప్పుడు అనకాపల్లిలో ఎన్ని దశాబ్దాల నుంచి పనిచేస్తూ ఉంటారు అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఎక్కడి నుంచినో దిగుమతి అయినటువంటి సీఎం రమేష్కి సీట్ ఇస్తారు. వీళ్ళందరూ ఇప్పుడు ఆయన గెలిపించడానికి పని చేయాలంతే. అంతే. ఏబీవీపీ నుంచి ఉన్నటువంటి సురేంద్రన్ ఎవరు ఉన్నారు, అతను వాస్తవంగా వైజాగ్ వాసి, అనకాపల్లి మెయిన్ బంధువర్గం అంత. బట్ అతనికి తీసుకొచ్చి ఇతని కోసమే పనిచేయాలి. ఏంటి అంటే డబ్బులు లేవు అతని దగ్గర. ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టినే బీజేపీలో చేరగలిగాడు. ఆ డబ్బుల్ని కాపాడుకోవడానికి బీజేపీలో చేరాడు. ఇవాళ అతను అక్కడ నడుపుతున్నాడు. ఇప్పుడు నల్లమిల్లి దగ్గర డబ్బులు ఉన్నాయి, శివరామకృష్ణరాజు దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేవు కాబట్టి డబ్బులు ఉన్నటువంటి వాడికి భారతీయ జనతా పార్టీలో ఛాన్స్ ఇవ్వాలని పురంధేశ్వరి గారు అనుకున్నారు. దానికోసం శివరామకృష్ణరాజుని పక్కన పెట్టారు, ఆయనకి ఇచ్చారు. కానీ ఇక్కడ కరుడు కట్టిన పసుపు వాదులను కాషాయంలోకి పంపుతున్నారా, మెల్లమెల్లగా ఇంజెక్ట్ చేస్తున్నారా బాబు గారు? ఇంత సీన్ ఏం లేదండి. బేసిక్గా ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఎంత స్ట్రాంగ్గా ఉందన్నది అక్కడ అర్థమవుతుంది. ఇందులో పెద్ద స్ట్రాంగ్ ఏం కనిపించట్లేదు నాకు. చాలా పెద్ద స్ట్రాంగ్ కనబడుతుంది. ఎందుకంటే ఒకసారి సీట్లు అనౌన్స్ చేసేసాక అది మార్చలేకపోయారు. ఏం ట్రై చేశారు? సీట్లు అనౌన్స్ చేశారు. స్ట్రాంగ్ ఉంటే అభ్యర్థిని మార్చకూడదు. కండువా మార్చినంత మాత్రాన్ని అభ్యర్థిని మార్చి సీట్ ఇచ్చేస్తే దాన్ని స్ట్రాంగ్ ఎలా అనుకుంటారు? అభ్యర్థిని ఇంతవరకు జాతీయ నాయకత్వం మార్చాల, ఇక్కడ సెట్ చేస్తున్నారు వీళ్ళు. నల్లమిల్లి రామకృష్ణ నాయుడు విషయంలో ఎవరి నిర్ణయం అది? అదే కదా, పురంధేశ్వరి విషయమే కదా. అధినాయకత్వం మార్చలేదు కదా. ఇప్పుడు అనపర్తి సీట్ అన్నటువంటిది చంద్రబాబు ఇస్తానన్నారు, భారతీయ జనతా పార్టీ అడిగిందా? బాబు ఇస్తానన్నారు, వీళ్ళు తీసేసుకున్నారు. ఇది అనపర్తి సీటు వరకు. అనపర్తి సీటు వరకు తీసుకున్న తర్వాత ఆ సీటు తీసుకున్నటువంటి పురంధేశ్వరి వేసిన ఎత్తుగడ ఏంటి? సోమవీర్రాజును ఓడగొట్టడం. అంటే సోమవీర్రాజును అక్కడ పోటీ చేయించి ఓడగొట్టడం, తద్వారా ఆయన రాజకీయ సమాధి చేయడం. సోమవీర్రాజు జాగ్రత్తగా ముందు గ్రహించి పక్కకు తప్పుకున్నాడు. దాంతో ఈవిడ శివరామకృష్ణరాజుని పెట్టాల్సి వచ్చింది. ఈ ఇంపాక్ట్ ఏమైంది? ఆవిడ విజయానికే దెబ్బ అన్నటువంటి విషయం అర్థమయ్యాక అర్జెంటుగా మార్చాలనుకుంది. ఆ సీటు మార్చమని అడిగింది. సీటు మార్చడానికి చంద్రబాబు సిద్ధపడి చింతలపూ ఇదే ఆవిడ అడిగింది దెందులూరు ఆపాడు, తంబళపల్లి ఆపాడు. కానీ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం నరసాపురం ఈ రెండింటిని మార్చమని అడిగినా ఒప్పుకోలేదు వాళ్ళు. స్టిల్ నవ్వు ఒప్పుకోలే. మీరు ఇప్పటికి కూడా బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి పార్లమెంటరీ బోర్డు నుంచి ఏం లేదు అక్కడ. అంటే ఇక్కడ డౌట్, అధిష్టానం బీజేపీ అధిష్టానం నియోజకవర్గాలను కన్ఫర్మ్ చేసింది కానీ అభ్యర్థుల విషయంలో రాష్ట్ర నాయకత్వాన్ని ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందా? ఇవ్వలేదు. మరి ఎలా మారుస్తున్నారు? అదే చెప్పేది, అది కూడా ఏమి ఇవ్వలా. వీళ్ళు పంపించిన లిస్టుల్లోనే ఒకళ్ళని ఫైనల్ చేసింది, అందులో భాగంగా ఆయనకి ఇచ్చింది. అంటే శివరామకృష్ణరాజుని ఎవరు ఫైనల్ చేశారు? అసలు పురంధేశ్వరి ఫైనల్ చేసింది. అదే అంటున్నాను. మరి అప్పుడు అభ్యర్థి పంపించింది అంటున్నా. ఇక్కడ ముగ్గురు పేర్లు పంపించింది ఆవిడ. సోమవీర్రాజు,
శివరామకృష్ణరాజు ఇంకొక వ్యక్తి 3 పేర్లు పంపించింది. ఉమ్, 3 పేర్లలో ఫైనల్గా ఒక్క పేరే కన్ఫర్మ్ చేయమన్నారు. ఉమ్, అప్పుడు సోమవీర్రాజు కూర్చున్నాడు, పురంధేశ్వరి కూర్చుంది, ఉమ్, పార్టీ మధుకర్జీ కూర్చున్నారు. ముగ్గురు కలిసి శివరామకృష్ణరాజుకి టిక్ పెట్టారు. ఉమ్, దాంతో వచ్చింది. ఉమ్, తర్వాతన పురంధేశ్వరికి చంద్రబాబు చెప్పారు, ఎవరు చెప్పారో ఆ సీటు మార్చుకోపోతే దెబ్బ అని చెప్పేసి ఉమ్, ఉమ్, ఈవిడకున్న పలుకుబడంతా ఉపయోగించి జాతీయ నాయకత్వానికి చెప్పింది. ఉమ్, నరసాపురం సీటు రఘురామకృష్ణరాజు అంటున్నారు, ఇది ఇట్లా అంటున్నారు, ఈ 2 ఇవ్వకపోతే మనం దెబ్బతింటాము ఉమ్, ఎంపీ సీట్. ఉమ్, ఉమ్, అసలు ఆ సీటు మరి అడిగింది ఎవరు, ఇస్తానంది ఎవరు, తీసుకుంది ఎవరు, ఉమ్, అప్పుడు నీకు తెలుసు కదా, ఉమ్, ఎందుకని అప్పుడు చెప్పలేదు? ఉమ్, అసలు వాళ్ళు ఏం అడగల. ఉమ్, ఓసారి మనం డిసైడ్ చేశాక మీరు పంపించిందే కదా ఇక్కడ ఓకే చేసింది. ఉమ్, ఫస్ట్ వాళ్ళు వచ్చారు కమిటీ, ఉమ్, షెకావత్ వాళ్ళ కమిటీ, చంద్రబాబుతో కూర్చున్నారు. ఆ కూర్చున్నది మళ్ళీ వచ్చి పురంధేశ్వరితో కూర్చున్నారు. పురంధేశ్వరితో పాటు మధుకర్జీ వీళ్ళందరూ కూర్చున్నారు. ఆ తర్వాత ఫైనల్ అయినయే కదా, ఉమ్, అందులో కొన్ని మార్పులు అడిగాం, వాళ్ళు చేశారు. కొన్ని మార్పులు చేయమన్నారు, ఉమ్, చేయాల్సిందే అన్నాం. నరసాపురం ఫస్ట్ వాళ్ళు ఏంటి, ఏలూరు, విజయవాడ ఉమ్, ఈ కూడా అడిగారు. విశాఖపట్నం అడగలేదు అనుకోండి, ఈవిడే చెప్పలేదు కాబట్టి. ఉమ్, షెకావత్కి కూడా ఆంధ్ర గురించి పెద్దగా అవగాహన లేదు కాబట్టి విశాఖపట్నం అడగలేదు ఆయన కూడా. ఉమ్, వీళ్ళు అడిగినటువంటిది విజయవాడ, ఏలూరు అడిగారు, వాళ్ళు ఇవ్వనన్నారు. ఉమ్, దానికి బదులుగా అదేది అరకు ఒకటి, ఉమ్, తర్వాత రాజంపేట తీసుకున్నారు. నరసాపురం ఒకటి వాళ్ళు బలవంతంగా ఇచ్చారు తెలుగుదేశం. ఉమ్, ఉమ్, అవును. కానీ రఘురామకృష్ణరాజు మీ దగ్గర అంటే మాకు అక్కర్లేదు అన్నారు. ఉమ్, అక్కర్లేదు అన్నప్పుడు దానికి బదులుగా అయితే ఏలూరు ఇచ్చేయండి అన్నారు. ఓకే. ఆయనేమో తెలుగుదేశం పార్టీని ఆ సీట్ కావాల్సిందే, ఉమ్, అదే తెలుగుదేశానికి కాదు రఘురామకృష్ణరాజు సీటు కావాలి, కానీ తెలుగుదేశం తరపున రఘురామకృష్ణరాజుని పోటీ పెట్టడానికి సిద్ధంగా లేదు. ఉమ్, అంటే ఒకళ్ళ భుజం మీద ఇంకొకళ్ళ తుపాకీ పెట్టి కాల్చుకోవడం అనమాట. అందుకోసం రఘురామకృష్ణరాజు వదిలేశారు. అక్కడ ఉమ్, సీన్ కట్ చేస్తే ఏమైంది, అక్కడ ఉమ్, ఆ నరసాపురం సీట్ శ్రీనివాస్ వర్మకి కన్ఫర్మ్ అయింది. అక్కడ 3 పేర్లు వెళ్ళినాయి. 3 పేర్లో శ్యామలాదేవి కృష్ణరాజు గారి భార్య ప్లస్ వాళ్ళ మేనలుడు నరేష్ వర్మ అనేవాడు, ఉమ్, అతని పేరు శ్రీనివాస్ వర్మ వెళ్తే అక్కడ పైన డైరెక్ట్ గా పార్టీకి సంబంధించి బీజేపీ లక్ష్మణ్ అని ఉన్నాడు కదా ఉమ్, పార్లమెంటరీ బోర్డు, ఆయనకి ఆంధ్ర గురించి కూడా తెలుసు కదా, తెలంగాణ ఆయన ఉమ్, ఇంతకుముందు రాష్ట్ర అధ్యక్షుడిగా చేశాడు కదా ఉమ్మడి రాష్ట్రానికి. ఉమ్, ఉమ్, ఆ విధంగా ఉన్నటువంటి అనుభవంతో అక్కడ శ్రీనివాస్ వర్మ కరెక్ట్ సుదీర్ఘకాలం నుంచి కష్టపడ్డాడు, అతనికి ఇవ్వాలన్నారు, కన్ఫర్మ్ అయిపోయింది. ఉమ్, దాంతో ఇంకా అసలు అక్కడ ఛాయిస్ లేదు. ఉమ్, ఆ సీటు మార్చాలని ఎంత ప్రయత్నించినా అవ్వలేదు కదా. రఘురామకృష్ణరాజు అమిత్ షా, నరేంద్ర మోడీ నేను ఎంత చెప్తే అంత అన్నాడు, ఉమ్, అవ్వలేదు కదా. ఉమ్, ఇప్పుడు అనపర్తి సీటు అయినా సరే అధినాయకత్వం ఇంతవరకు కన్ఫర్మ్ చేయలే. ఓకే. అందుకనినే అనపర్తి సీటుకి బదులుగా దెందులూరు అని చెప్పి ఈవిడ తపనా చౌదరిని పెడితే తపనా చౌదరి ఈవిడికి ఆర్థికంగా స్పాన్సర్ చేస్తాడు కొంత ఎన్నికలకి అని ఆశించింది ఈవిడ. ఉమ్, ఉమ్, ఏదో అదొక ఒప్పందం జరిగింది అని. ఉమ్, తపనా చౌదరికి ఎందుకు ఆవిడ తపన పడిందంటే ఇప్పటికే చౌదరులకు ఎక్కువ ఇచ్చారని గొడవ. ఉమ్, ఎందుకని 3-4 ఇచ్చారు కదా అసెంబ్లీ, ఉమ్, ప్లస్ 2-3 ఏమో సగం చౌదరి, ఎవరు గీత, ఓకే. తర్వాత సీఎం రమేష్, ఉమ్, ఇట్లాగా వీళ్ళల్లో మళ్ళీ వాళ్ళ భార్యో భర్త ఎవరో ఒకరికి అమ్మున్నటువంటి వాళ్ళకి ఇచ్చారని అదే. దాదాపుగా 15 సీట్లలో 6-7 అట్లా ఇచ్చారని ఒక పక్కన చర్చ నడుస్తుంటే ఉమ్, మళ్ళీ తీసుకొచ్చి రాజుగారిని తీసేసి చౌదరి గారికి ఇయడం ఏంటి, అదే, అవును. అది కాన్సెప్ట్ వచ్చింది. వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. ఉమ్, సాధారణంగా సెన్స్ ఉంటే, కొంచెం నీతి నియమం ఉంటే ఖచ్చితంగా మీరు గెలిపించి తీరాల్సిందే. ఉమ్, అదే అని ఇంటర్నల్ ఒప్పందం ఉందా? ఒకవేళ మీరే గెలిపించి తీరాలి, టీడీపీదే బాధ్యత ఈ 10 స్థానాలు గెలిపించడం. కాదండి, ఇప్పుడు బీజేపీ మరి ఎందుకు ఓటేయాలి తెలుగుదేశానికి, ఉమ్, జనసేన ఎందుకు తెలుగుదేశానికి ఓటేయాలి? ఇంటర్నల్ ఏంటి, బహిరంగ ఒప్పందమే కదా. ఉమ్, ఒకళ్ళ ఏరియాలో సెట్లలో ఇంకోటి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు జనసేనకు బలం ఉన్నటువంటి సెట్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది, ఉమ్, మరి అక్కడ మేము చెప్పమంటే. ఉమ్. అలాగే బీజేపీకి బలం ఉన్న సెట్లో అంటే ఇక్కడ 10 సీట్లే ప్రభావం, అక్కడ 144 సీట్లు తెలుగుదేశం పార్టీ. 144 సీట్లను గెలిపించే బాధ్యత భారతీయ జనతా పార్టీ ఏం తీసుకోదు కదా, అంత ప్రభావం ఉండదు కదా. ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఎవరికి బలం ఉన్న సెట్లలో వాడు రెండో వాడిని గెలిపించాలి కదా. అదే కదా జరుగుతోంది ఇప్పుడు, అది చెయ్యాలి కదా. తెలుగుదేశానికేమో మిగతా ఇద్దరు తమ బలం ఉన్న సీట్లు వదులుకోవాలి, వాళ్ళకి బలం ఉన్న సీట్లు తెలుగుదేశం వదులుకోనంటే ఇంకేంటి అసలు ఫార్ములా? అంటే బీజేపీ అభ్యర్థిని గెలిపించడం అంటే టీడీపీ అభ్యర్థుల మెల్ల బీజేపీ కండువాలు వేసి వాళ్ళకి ఆ సీట్ ఇప్పించి గెలిపించడం, అదేనా గెలిపించడం అంటే? అదే కదా, పొత్తులో చారిత్రక తప్పిదం చేసింది బీజేపీ. అదే ఇప్పుడు అది బీజేపీ చేయట్లా, చారిత్రక మార్పు అనుకోవాలి. చారిత్రక తప్పిదం, అది అసహ్యకరమైనటువంటి తప్పిదం. అది మార్పు అనేది అనడానికి కూడా కాదు. అది ఎప్పుడైనా సరే భారతీయ జనతా పార్టీ జీవితంలో నేను ఇన్నేళ్ల కెరీర్ లో చూసిన మొట్టమొదటి దౌర్భాగ్యకరమైనటువంటి డెసిషన్. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టిందా, మార్చుకుంటుందా? పార్టీల్లో, రాజకీయ పార్టీల్లో కోవట్లు ఉంటారు అంటారు, కానీ వీళ్ళిద్దరి మధ్య సీన్ చూస్తే అఫీషియల్ కోవట్లను వీళ్ళే తయారు చేసుకుంటున్నారు. కోవట్ కాదు ఇది, ప్రస్తుతం చెప్పాలంటే పెళ్లి కాదు, అక్రమ సంబంధం లాగా ఉంది.
పెళ్ళి అంటే అబ్బాయి అమ్మాయి ఇచ్చిపుచ్చుకోవడం. అలా కాకుండా కేవలం కాపురం ముగ్గురం కలిసి చేస్తామంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే నీచాతి నీచమైనటువంటిది. ఫస్ట్ టైం ఇంతకుముందు పొత్తులు చాలా చూసాం. తెలుగుదేశం కమ్యూనిస్టుల మధ్య చూసాం, కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య చూసాం, కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు కూడా చూసాం కదా. ఇన్ని పొత్తుల్లో ఎక్కడా కూడా సాధారణంగా పొత్తులు వీళ్ళిద్దరూ కుదుర్చుకుంటే అక్కడ అవకాశం దక్కనోడు వేరే వాడి వైపుకి వెళ్ళడం చూసాం. కానీ పొత్తులోనే ఒక పార్టీ వాడు ఇంకో పార్టీలోకి వెళ్ళి కండవాలు తీసుకోవడం, తెలుగుదేశం వాడికి తీసుకొచ్చి జనసేన కండవాలు వేయడం ఏంటి, తెలుగుదేశం వాడికి తీసుకొచ్చి బీజేపీ కండవాలు వేయడం ఏంటంటే, ఓ రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఇద్దరు కూడా ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు అని నిర్ధారించుకున్నారు. వాళ్ళు పేరుకి మాత్రం పుడింగిలు తప్పించి, ఎన్టీఆర్ కుమార్తె అన్నటువంటి పేరు ఆవిడకి పనికొచ్చింది తప్పించి రాజకీయాల్లోకి, ఆవిడని నమ్ముకుంటే ఆ పార్టీ నాశనం అవుతుందని భారతీయ జనతా పార్టీ నిరూపించుకుంది. అట్లాగే తనను నమ్మిన కార్యకర్తలందరినీ తీసుకెళ్లి తెలుగుదేశానికి తాకట్టు పెట్టడం అన్నటువంటిది చాలా పవన్ కళ్యాణ్. అంటే ప్రాంతీయ పార్టీల ఆలోచనలో ప్రయోజనాలు ఓకే, అవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన నుంచి ఇటు వచ్చిన వీళ్ళు అటు వెళ్ళినా అది ఓకే. భారతీయ జనతా పార్టీ విషయంలో ఒక మెట్టు దిగిందా లేదంటే దిగజారిందా? దీని వెనక ఏం ప్రయోజనం ఆశించింది? ఓకే ఉండదండి. ఎందుకు అవుతుంది నాకు అర్థం కాల. తెలుగుదేశం వాడు ఇప్పుడు జనసేన వాడు తెలుగుదేశంలో చేరి ఎందుకు తీసుకోవాలా టికెట్? లేదు, బీజేపీ వాళ్ళు వెళ్ళి తెలుగుదేశంలో చేరి ఎందుకు జెండా తీసుకోలేదు? బేవర్లో జరిగింది ఏంటది? బేవర్లో తెలుగుదేశం, అవును మరి అదే జనసేన వాళ్ళు తెలుగుదేశంలో చేరలేదంట. అంటే వాళ్ళు చేరలేదు. నేను అనేది ప్రాంతీయ పార్టీలు ఇద్దరి మధ్య వాళ్ళ ఒప్పందం ఓకే, జాతీయ పార్టీ ఎక్కడ ఉండదు. అది కూడా పొత్తు అంటే ఏంటి? నీకు భీమవరం స్ట్రాంగ్, తెలుగుదేశానికి వదిలే ఆ సీటు, తెలుగుదేశానికి సీటు వదిలేయి, దాని బదులు ఇంకో సీటు తీసుకో నువ్వు. అంతేగాని పేరుకి 21 ఇచ్చి, అంటే 24 ఇచ్చి, అందులో 3 బీజేపీకి ఇచ్చి, మళ్ళీ అందులో 10 చోట్ల తెలుగుదేశంలో తెలుగుదేశం వాడు వచ్చి చేరడం, లేదా వైసీపీ వాడు వచ్చి తెలుగుదేశంలో చేరాలనుకున్నోడు వెళ్ళి జనసేనలో చేరాడు. అక్కడ జనసేనకి స్ట్రాంగ్ అభ్యర్థులు లేరు కాబట్టి అలా పెట్టుకున్నారేమో. అభ్యర్థులు ఎవరుకుంటాడు? బీజేపీకి ఉంటాడా లేకపోతే దీనికి ఉంటారా? లెక్కనైతే తెలుగుదేశం వాడికి స్ట్రాంగ్ అభ్యర్థి ఉంటే మరి ఎందుకు అసలు ఎలాతో పొత్తు? ఏమవసరం? ఇంకా బేవర్లో రామాంజనేయులు అలా కండువా మార్చకపోతే అక్కడ జనసేన నుంచి అభ్యర్థి లేనట్టే కదా. కాదు, పవన్ కళ్యాణ్ లేరు అభ్యర్థి, బోల్డ్ అంతమంది ఉండబట్టినే కదా స్వయంగా పవన్ కళ్యాణ్ చేయొచ్చు. లేకపోతే అక్కడ ఎంత ముందు పనిచేసినటువంటి ఏమైపోయాడు? భీమవరం ఇన్ఛార్జ్ ఎందుకు వైసీపీలో చేరాడు? ఇప్పుడు స్ట్రాంగ్ కాదని ఎవడి డిసైడ్ చేస్తాడు? ఆ లెక్కనైతే రెండు చోట్ల ఓడిపోయినట్టు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ ఎట్లా అవుతాడు? రాపక వరప్రసాద్ స్ట్రాంగ్ అవ్వాలి కదా. ఆ లెక్కనైతే స్వయంగా ఓడిపోయినటువంటి లోకేష్ స్ట్రాంగ్ ఎట్లా అవుతాడు? ఆ లెక్కనైతే స్ట్రాంగ్ అనేది గెలిపోవటములు కాదు కదా, పార్టీ స్ట్రాంగ్ గా ఉంటే అభ్యర్థి స్ట్రాంగ్ గా ఉన్నట్టు. సరే, బీజేపీ ప్రయోజనం ఏంటి? నేను అడిగేది బీజేపీకి వచ్చేది ఏంటి? ఇక్కడ నేను చెప్తున్నది ఎవరిది అసలు ఈ పొత్తే అసహ్యకరమైందంటే బీజేపీ అనే కాదు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అయినా జనసేన రాష్ట్ర నాయకత్వం అయినా ఇద్దరూ కూడా అక్కడ చెప్పు చేతల్లో నడిచినట్టు వ్యవహరిస్తున్నారు, లేదంటే చంద్రబాబు బానిసల్లాగా వ్యవహరిస్తున్నారు. అంటే బీజేపీ ఒక రకంగా బాబు గారు చెప్పినట్టు నడుచుకుంటున్నట్టు పురంధేశ్వరి అందుకే అట్లాగే నడుస్తుంది. కానీ జాతీయ నాయకత్వం నడవట్లా. నేను అంటోంది అది, జాతీయ నాయకత్వం అట్లా మారలా. జాతీయ నాయకత్వం అట్లా మారుంటే కనుక నరసాపురం సీటు మార్చి ఉండేది, లేదంటే కనుక అనపర్తి సీటు వదులుకుని ఉండేది. ఈ రెండింటినే వాళ్ళు చేయట్లేదు కదా. వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టినే మిగిలినాయి. లేకపోతే నరసాపురం రఘురామకృష్ణరాజు పోయేది, అనపర్తి కూడా సీటు మార్చుకుని ఇంకోటి తీసుకుని ఉండేవాళ్ళు. వాళ్ళు స్ట్రాంగ్ గానే ఉన్నారు. కాకపోతే మొత్తం ప్రతిదీ ఇక్కడే కూర్చుని ఏలేటి చూసుకోలేరు కదా వాళ్ళు. కానీ టీడీపీ విషయానికి వస్తే ఏంటి, ఎవరికి ఆఫర్ ఇస్తున్నారు? రఘురామకృష్ణరాజు గారికి ఉండి సీటు మార్చేయడం కానీ, పాపం అక్కడ రామరాజన్ అభ్యర్థి ఓకే, ఆయనకి జిల్లా అధ్యక్షుడు పదవి ఇచ్చారనుకోండి, అది ఎంత పదవో అందరికీ తెలుసు. ఎంఎస్ రాజు ఆయనకి సీట్ ఇచ్చారు, మాడుగుల సీటు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు బండారు సత్యనారాయణమూర్తికి. సడన్ గా నామినేషన్ల ముందు ఈ మార్పులు మీరు పత్రికల్లో అబ్జర్వ్ చేస్తే ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు మార్చడం, సమన్వయకర్తలని వేయటం, అటు ఇటు మార్చినప్పుడల్లా అయిపోయింది జగన్ ఓడిపోతున్నానన్న భయంతో అది ఇదని చేశారు. కానీ వాళ్ళు ముందే చెప్పారు ఫైనలిస్ట్ ఒకటి ఉంటుంది. అదే వాళ్ళకి అక్కడ వాళ్ళు చేసినప్పుడల్లా వార్తలు అట్లా వచ్చినాయి. అప్పుడే మనం ప్రస్తావించుకున్నాం. రేపు పొద్దున్న తెలుగుదేశం మార్పు చేర్పులు అంటే చూడండి, చివరికి కాదు నామినేషన్లు పూర్తయ్యాక కూడా చేస్తారు కొన్ని రెబల్స్ వాళ్ళని అనేది. అప్పుడు ఏం రాస్తారో చూద్దామని నేను అప్పుడు కూడా చెప్పా. ఇప్పుడు ఏమైంది, చెట్ట చివరి దాకా చంద్రబాబు అంటే సాగతీతకు బ్రాండ్ అంబాసిడర్ ఆయన. లాస్ట్ సెకండ్ దాకా ఎవరికి సెక్యూరిటీ ఉండనీయడు. ఆయన సెక్యూరిటీ చూసుకునేది ఆయన కుటుంబం తప్పించి. ఇప్పుడు చూడండి,
బాలకృష్ణకి ఏ ప్రాబ్లం లే, అవును వాళ్ళకి బాలకృష్ణకి అడ్డొస్తున్నాడని పరిపూర్ణానందని పిలిచి మాట్లాడాడు. అదే లోకేష్కి ఇబ్బంది రానియకుండా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళని తరిమేశాడు అవతలకి. అలాగే కుప్పంలో ఇంకెవరికి ఛాయిసే లేదు. చివరికి తన అల్లుడికి ప్రాబ్లం రానియకుండా భారతీయ జనతా పార్టీ పురంధేశ్వరిని మాట్లాడి అసలు ఆ పేరే అందులోకి రానియకుండా చర్చకి రానియకుండా చేశాడు. అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఆయన పవర్ఫుల్ గా చూసుకున్నాడు. మిగతా వాళ్ళ దానికి సంబంధించి చెట్ట చివరి దాకా అంటే ఒకడు బానిసగా ఉండాలంటే, లేదంటే మన విలువ తెలియాలి అంటే మన గురించిన భయం ఉండాలి. ఇప్పుడు మామూలుగా సీట్ ఇచ్చేస్తే భయం ఉండదు. అట్లాగే ఇప్పుడు ఇన్ని భయాలు పెట్టారు, సీట్ వస్తుందా పోద్దా. అదంతా ఒక దశలో అయిపోయినాయి, 2-3 దశలు అయిపోయినాయి. 4వ దశలోకి వచ్చేటికి ఇచ్చిన సీట్ల దగ్గర ఇప్పుడు చంద్రబాబు భయపడ్డారా? ఎందుకంటే గిడ్డి ఈశ్వరి నేను ఇండిపెండెంట్ గా చేస్తాను, చివరికి ఆవిడ ఇండిపెండెంట్ గా చేస్తాను భయపడి ఆవిడకే సీట్ ఇవ్వడానికి, బండారు సత్యనారాయణమూర్తి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అన్నాడని కాదట, సీఎం రమేష్ అతన్ని ఇప్పించమని అడిగాడట. మాడుగుల్లో ఉన్నటువంటి క్యాండిడేట్ పనికిరాడు పైలా ప్రసాద్, ఇతను బెటర్ అని చెప్పాడు, అందుకని తీసేశారు. ఆ రూట్ లో చూసుకున్నప్పుడు ఏంటంటే ఒకటి డబ్బుకి లొంగినట్టు అక్కడ సీఎం రమేష్ రికమెండేషన్ పనిచేసింది, ఇక్కడ గిడ్డీశ్వరి భయపెట్టడం పనిచేసింది, అక్కడ రాజుది పనిచేసింది. అక్కడ అంటే మిగతా వాళ్ళందరూ ఉన్న అభ్యర్థి మీద వ్యతిరేకించడం వల్ల ఇంకోటి డాక్టర్ గారు పనిచేశారు, అవతల ఉన్నటువంటి డాక్టర్ గారు పనికి రాలేదు. అది అక్కడ జరిగిన. ఇందులో మొత్తం చంద్రబాబు గారు భయమే కనిపిస్తుందా? చాణక్యం ఎంతవరకు చూడొచ్చు? చాణక్యం లేదు, ఈ దఫా చెప్పాలంటే గందరగోళం కనబడుతుంది. ఇంతకు ముందు ఎన్నోసార్లు పొత్తులు జరిగినాయి, కానీ పొత్తుల సందర్భంలో ఒక పార్టీ వాడిని ఇంకో పార్టీలో చేర్చుకుని కండవాలేసి ఇచ్చింది ఈ రోజు వరకు తెలుగుదేశం కమ్యూనిస్టు కాంగ్రెస్ ఇట్లా ఎప్పుడు జరగల. బీజేపీ తెలుగుదేశం పొత్తుల్లో కానీ ఏనాడు జరగల. అయితే సీటు మార్చుకున్నారు కానీ ఈవెన్ గతంలో పొత్తుల్లో ఎప్పుడైనా సరే అట్లా జరిగిందా? ఈవెన్ కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నారు. అదే ఇప్పుడు ఇటువంటి మార్పులకి కమ్యూనిస్టులు కూడా అంగీకరించరా అంటారు, అలాంటిది బీజేపీ అంగీకరించేస్తుంది. అది బీజేపీలోకి ఇది ఒక్కటే కదా, అనపర్తిదే కదా. జనసేన దరిద్రం బీజేపీకి అంటింది, వాళ్ళతో తిరిగి 6 నెలల సావాసం చేస్తే అటోళ్ళు ఇటు అవుతారంటారు కదా. అది కూడా రాష్ట్ర నాయకత్వానికి పట్టించేది అది. అంతే. ఇంకేమన్నా చూస్తావా నామినేషన్ అయ్యే లోపు ఇటువంటి మార్పులు? ఇంకా ఉంటాయి. ఇప్పుడు రెబల్స్ కొంతమంది వేస్తున్నారు, వాళ్ళని పిలిపించి మాట్లాడతారు చంద్రబాబు. వాళ్ళు ఓకే అన్నోళ్ళు ఒక రకం, కాదు పొమ్మన్నోళ్ళు ఇంకో రకం. ఇది ఎలా చూడాలి? సెటిల్మెంట్ రాజకీయాలా, బుజ్జగింపు రాజకీయాలా? అసమర్థ రాజకీయం అంతే. రైట్, చూద్దాం. చాలా మార్పులు, ఊహించని చేర్పులు జరుగుతున్నాయి ఎన్నికలకు ముందు. నామినేషన్లో మొదలైపోయినా సరే ఇది ఇంకా చివరి రోజు వరకు ఇలాగే ఉంటుందా? ఇదేనా చంద్రబాబు గారి చాణక్యం, లేదంటే భారతీయ జనతా పార్టీ కూడా ఈ ఎన్నికల్ని చూసి చూడనట్టు వ్యవహరిస్తుందా ఆంధ్రప్రదేశ్ మీద? చూద్దాం ఏం జరుగుతుంది.